మనం ఇప్పుడు వెళ్ళేది అజ్మీర్‌లోని తారాగఢ్ పహాడ్. ఇది చూస్తుంటే చూడండి పెద్ద కోటలా కనపడుద్ది బయట నుంచి చూస్తే మనం. కానీ లోపలెళ్తే ఇది సుందరమైన ఒక దర్గా ఇది. ఈ దర్గాలో మీకు ఫస్ట్ నుంచి మనం చూసుకుంటూ వెళ్తే ఇలా ఉంటది. పెద్ద పెద్ద ద్వారాలు ఎంతో రంగులతో కలర్‌ఫుల్‌గా చక్కటి గ్రౌండ్‌లు ఇక్కడ మనకు ఫస్ట్‌లో తగిలేది పూలు, చాదర్లు అమ్మే షాపులే కాకుండా ఇలా ఫ్యాన్సీ ఐటెమ్ కూడా ఇక్కడ ఒక షాప్ ఉంది. ఈ షాపులో మనకు కావాల్సిన ఫ్యాన్సీ ఐటెమ్ దొరుకుద్ది. ఇక్కడ చూడండి రంగురాళ్ళు పెట్టి అమ్ముతున్నారు. ఉంగరాలు, రంగురాళ్ళు. ఎవరి అదృష్టం ఉంటే వాళ్ళు ఆ రంగురాళ్ళు తొడిగి అదృష్టాన్ని పరీక్షించుకోవచ్చు. ఇక్కడ మనం చాదరు, పూలు తీసుకొని లోపల వెళ్తున్నాం మనం. ఈ దర్గా పేరు వచ్చి హజరత్ సయ్యద్ మీరా హుసేన్ వారి దర్గా ఇది. ఈ దర్గా ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు కలగడం, ఆరోగ్యం బాగలేని వాళ్ళకి ఆరోగ్యం బాగయ్యి సుఖశాంతి కలగడం వంటి ఎన్నో కరామతులు ఇక్కడ ఈ బాబా గారి దర్గాలో జరిగినాయని చెప్తారు. ఇక్కడ చూడండి మసాలా తయారు చేస్తున్నారు శనగలతో. ఇది చూస్తే మొత్తం కోట దర్గా సరౌండింగ్ ఎలా ఉంటుందంటే పురాతనమైన కోట అని లేటెస్ట్గా చేసినట్టుగా ఉంటుంది. ఇదంతా పాలరాయితో కింద రాయి పరిచి ఇక్కడ షాపులు చూడండి. చాలా ఆడవాళ్ళకి కావాల్సిన గాజులు, ఎన్నో రకాలైనటువంటి వాళ్ళ జుమ్కీలు, అన్ని ఐటమ్స్ ఇక్కడ మనకి అమ్ముతున్నారు. ఇక్కడ ఇదంతా రాజస్థానీ స్టైల్ అన్నమాట. ఎందుకంటే ఇక్కడ కావలసిన దర్గాకి తీసుకోవాల్సిన చాదర్లు, పూలు అన్నీ ఇక్కడ లోపలే దొరుకుతాయి మనకి. ఈ కొండ భూమి నుండి ఇది 1700 అడుగుల పైనుంది. ఇది అజ్మీర్ పట్టణానికి 1700 అడుగుల పైన ఉన్నటువంటి దర్గా ఇది. దీన్ని తారాగఢ్ పహాడ్ అంటారు. ఇది ఖాజా గరీబ్ నవాజ్ దర్గా నుంచి చూస్తే మనకి కనిపించే కొండ ప్రాంతమే ఈ దర్గా. ఈ దర్గాలో పూలు, చాదర్ తీసుకెళ్ళి మనం వేసి బాబా గారికి సమర్పించుకోవడం జరిగింది. ఇక్కడ వజూఖానా ఉంది. ఈ వజూఖానాలో వజూ చేసుకొని చూడండి ఎంత పెద్దగా ఉంది ఇది. ఇది అంతా చాలా పెద్ద పెద్ద ద్వారాలతో పైకి వెళ్తే మనకి చాలా బాగా కనపడుతుంది. ఎంతసేపు అయినా అక్కడ గడిపేయాలనిపిస్తుంది మనకి. ఇక్కడ చూసారా, ఇక్కడ ఈ చెట్టు కాయలు కూడా చాలా ప్రత్యేకమైనవి. అది తీపి యాప చెట్టు. అది తీపి యాప చెట్టు అంటున్నారు మరి దానికి. ఆ తీపి యాప చెట్టు యొక్క కాయలు తింటే పిల్లలు కలుగుతారని ఇక్కడ చెప్పి అమ్మటం జరుగుతుంది. దర్గా కూడా చాలా కలర్ఫుల్గా రంగులేసి చాలా బాగుంది. ఇది చూడండి, ఈ చెట్టు కాయలు ఇక్కడ అమ్మడం జరుగుతుంది. మనం వజూ చేసుకొని లోపలికి వెళ్తే దర్గా ఉంటుంది. ఆ దర్గా ముందర మనకి ఇక్కడ వజూఖానాలు కానీ, ఇలా మంచినీళ్ళు తాగే ట్యాంకులు కానీ, ప్రకృతి ఇక్కడ నుంచి చూస్తే మనకి చాలా అందంగా కనబడుతుంది. మనకి ఇక్కడ చాలా బాగా గడిపే వచ్చి మనం ఎంతసేపు అయినా. అజ్మీర్కి వచ్చిన వాళ్ళు కంపల్సరీగా ఈ దర్గాకి వచ్చి దర్శించుకుని వెళ్తారు. ఇది అజ్మీర్ నుంచి ఒక 10 కిలోమీటర్ల వరకు ఘాట్ రోడ్ ఉంటుంది. కావాలంటే ఈ ఘాట్ రోడ్ అంతా రావచ్చు. రెండోది కాలిక నడకన కూడా ఈ కొండ ఎక్కొచ్చు మనం. కాకపోతే కాస్త కాలి నడకనంటే ఇబ్బందికరంగానే ఉంటుంది. 2-3 గంటలు పట్టుద్ది మనకి ఎక్కాలంటే. అదే ఘాట్ రోడ్లో అయితే ఒక గంటలో తీసుకెళ్ళి మనకి ఈ దర్గా దగ్గర దింపేయడం జరుగుతుంది. అక్కడ నుంచి మనకి మారుతి కార్లు, జీబులు అజ్మీర్ దర్గా నుంచి ఉంటాయి. మనకి మనిషికి ఒక 100 రూపాయలు ఏంటో ఛార్జ్ చేస్తున్నారు పైకి తీసుకెళ్తాకి. ఈ దర్గాలో ప్రవేశించేటప్పుడే మనకి ముజావర్లు మీకు లోపల తీసుకెళ్తాకి రెడీగా ఉంటారు. ఇక్కడ చాలా సమాధులు ఉంటాయి.
గుర్రం సమాధి అని అయ్యని ఇయని. ఇది షహీద్ దర్గా అంటారు. అంటే యుద్ధంలో చచ్చిపోయిన వాళ్ళకి షహీద్లు అంటారు. అలా యుద్ధంలో చచ్చిపోయిన వాళ్ళ దర్గా అన్నమాట ఇది. ఇది అజ్మీర్లో చాలా ప్రసిద్ధిగాంచిన దర్గాయే. చాలామంది వస్తుంటారు. ఇది లోపల దర్గా లోపల ఆయన సమాధి ఉన్న భాగం అన్నమాట ఇది. చాలా మంచి డెకరేషన్ చేశారు. పూలతో కానీ, లైటింగ్తో కానీ, జూమర్లతో కానీ చాలా అందంగా ఉంది. లోపల కూడా చాలా ప్రశాంతంగా కూర్చొని ఇక్కడ ధ్యానం కూడా చేసుకోవచ్చు మనం. ఈ దర్గాలో అన్ని సౌకర్యాలు ఉన్నాయి. ఇక్కడ పైనే మనకి భోజనం కూడా దొరుకుద్ది. బిర్యానీ తినాలంటే చాలా తక్కువలో ఉంటుంది బిర్యానీ. మామూలు అన్నం కూడా దొరుకుద్ది. చాలా ప్రశాంతంగా ఉంటుంది లోపల. ఇలా కూర్చొని ఎంతసేపు అయినా మనం గడుపుకోవచ్చు ఇక్కడ. ఇక్కడ ఏంటంటే అంత రాజస్థాన్ కాబట్టి ఇక్కడ రోటీలు, పరాటాలు ఇవే ఎక్కువగా తినడానికి దొరుకుతాయి ఇక్కడ. మనకు కావాల్సిన తెల్లన్నం చాలా తక్కువ. ఇక్కడ తిరిగే టూరిజంలో మనకి ఎక్కువగా అదే తిని గడపాల్సి వస్తుంది. ఇది చూడండి, ఇది దర్గా యొక్క గ్రౌండ్ ఇది. ఈ గ్రౌండ్లో మనకి ఎక్కడైనా సరే భక్తులకి వ్యాపారంలో అమ్మి సంపాదించాలని ఏ గుడిలో అయినా కానీ, ఏ దర్గాల్లో కానీ, ఎక్కడైనా కానీ ఇలాంటి వ్యాపారాలు వెలుస్తూ ఉంటాయి. చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ. ఇది చూడండి, ఇది బయటికి వచ్చిన తర్వాత మనకి ఇక్కడ భోజనాలు హోటల్స్ చాలా ఉంటాయి. ఇక్కడ 30 రూపాయలకే బిర్యానీ అంట పిలిచి మరీ అమ్ముతున్నాడు. రెండోది ఏంటంటే ఇక్కడ మనం చూసేది ఇది 2 దీక్షాలు ఉన్నాయి ఇక్కడ. ఈ దీక్షల్లో మనం ఏమన్నా మొక్కుబడులు ఉంటే తీసుకెళ్ళి అక్కడ వేయవచ్చు. ఇది డబ్బులు తీసి ఏం చేస్తారంటే వీళ్ళు కావలసినప్పుడు ఆ డబ్బులతో ప్రసాదం వండి జనాలకి పెడతాం జరుగుద్ది. మీకేమన్నా కోరికలు ఉంటే ఇక్కడ కోరుకొని ఆ మొక్కులు ఇక్కడ చెల్లిస్తూ ఉంటారు. ఇలాంటివి 2 దీక్షాలు ఉన్నాయి. అవి వండటానికి కూడా ఉపయోగిస్తారు. ఇప్పుడు పాతకాలం నాటి దీక్షలు అనమాట. దీంట్లో వెళ్ళిన భక్తులు డబ్బులేసి తృప్తి పడుతున్నారు. ఇదంతా బయట అనమాట. ప్రతి చోట కూడా ఇలా డబ్బులేసే కార్యక్రమం ఉంటుంది ప్రతి చోట. మనం గుడులకు వెళ్ళినా, దర్గాలకు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కానీ మోసాలు అనేది చాలా జరుగుతూ ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండటం మంచిది. మనకి వాళ్ళకి ఫస్టే తగులుతారు. మనం ఇది చేపిస్తాం, అది చేపిస్తాం అని మనకి ఫస్టే తగిలి చెప్తారు. మనం ఎవరి మాట వినకూడదు. లోపల అసలు ఎవరి సాయం కూడా తీసుకోకూడదు. మనం వెళ్ళామా, అక్కడ ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉంటే పర్వాలేదు మనకి. ఇదిగో ఇక్కడ చూడండి, ఇది రాజస్థాన్ స్టైల్లో మనకి డ్రెస్ చేసి ఇక్కడ ఈ గుర్రాల దగ్గర, ఈ ఒంటెల దగ్గర మనకి ఫోటోలు తీస్తున్నారు అనమాట. డ్రెస్సులు కూడా వాళ్ళే ఇస్తారు. అవి వేసుకొని మనం దిగి ఇక్కడ ఫోటోలకి ఫోజులు ఇవ్వచ్చు. ఇక్కడ చూడండి ఒంటిని ఎలా అలంకరించారు, అలాగే గుర్రాన్ని కూడా పెట్టారు. కావాలంటే మనం ఫోటోలు దిగొచ్చు. ఫోటోలు అనేవి తీపి గుర్తులుగా ఉండిపోతాయి అన్నమాట మనకి. ఇక మనం బయటికి వెళ్తాను దర్గా నుంచి. ఇది ఇక్కడ చూడండి, ఇదేదో సొరంగం అంట. ఇది ఆ రాజుల కాలంలో ఇక్కడ ఒక సొరంగం ఉండేదని ఇక్కడ రాసి ఉంది. ఈ సొరంగం నుంచి మనకి కిందకి వెళ్తాకి దారి ఉందో, మరి లోపలికి వెళ్తాకి దారి ఉందో కానీ తెలియదు. ఈ కొండ ప్రాంతం మనం పైకి వెళ్ళిన తర్వాత అసలు ఇది మనకి కొండ ప్రాంతం అనే గుర్తే రాదు. ఏదో మనం కిందే ఉన్నామన్న భావన కలుగుతూ ఉంటుంది. ఈ వీధులు మనకి పట్టణాల్లో ఉన్నట్టే ఉంటాయి. ఇవన్నీ చూసుకుంటూ మనం బయటికి వెళ్తే ఇక్కడ మనకు కావాల్సిన ఏదో వస్తువులు ఉన్నాయి అనుకుంటా ఇక్కడ అమ్ముతున్నారు.
వీధి మర్చిపోయినట్టున్నాం, ఎటెళ్లలో అదే ఎతుకుతున్నాం. ఇది కొండ బయట ప్రాంతం. ఇది చూడండి, ఇక్కడ నుంచి అజ్మీర్ నగరం ఎలా కనబడుతుందో. ఇదంతా మంచు వల్ల మొత్తం కమ్మేసి ఉంది. ఇక్కడ ఒక దర్గా నమూనా ఉంది. ఇది బాగ్దాద్ దర్గా. దీని నమూనా ఇక్కడ కట్టారు చాలా అందంగా. లోపల ఏముండదు, ఊరికనే నమూనా మాత్రమే. ఇక్కడికి వెళ్ళి చూడవలసిన వాళ్ళు వెళ్ళి చూసుకోవచ్చు. ఆ బాగ్దాద్లో ఎలా ఉంటుందో అలాగే సేమ్ ఇక్కడ కూడా ఒక నమూనా లాగా కట్టారనమాట. చూడండి, చాలా బాగుంది. రంగులేసి బాగా పెట్టారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ నొక్కండి. థ్యాంక్ యూ. జై హింద్.